ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యముని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మనలను గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి, మనలను భద్రపరిచి, మనలను పోషించి, తన కృపలో మనలను నిలిపి ఉన్నాయి. తన కృపలో మనలను భద్రపరిచి ఉన్నాయి. ఈ దినము కూడా ఆయన కృపను మనం పొందుకున్నటకు, ఆయన ప్రేమను, ఆయన దయాళుత్వమును, దేవుని వాత్సల్యమును రుచి చూసి మనం తెలుసుకున్నట్లు, ఆయన కృపను, ఆయన మేళ్లను మనం అనుభవించినట్లు ప్రభు మనకి ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులైతే ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినము కొరకే ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను, మన జీవితకాలం అంతా ఆయనకు సాక్షులుగా, ఆయనకు కృతజ్ఞులుగా మనం జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది: నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని అక్కడ వ్రాయబడుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనము గమనించినప్పుడు భక్తుడైనటువంటి దావీదు అతడు వ్రాస్తున్నాడు కదా, అతడు మాట్లాడుతున్నాడు కదా, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తమట దేవుడు ఒక మేలును సిద్ధపరిచాడట, దేవుడు ఒక మేలును దాచి ఉంచాడట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని యొక్క నామమునందు, దేవుని యొక్క వాక్యం యందు, ఆయన సన్నిధానములో, ఆయన యొక్క మాటల యందు భయముతోనూ భక్తితోనూ దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారో వారి కొరకట దేవుడు ఒక మేలును సిద్ధపరిచి ఉంచాడు. వారి కొరకు దేవుడు ఒక ఆశీర్వాదమును సిద్ధపరిచాడు. వారి కొరకు దేవుడు ఒక దీవెనను సిద్ధపరిచాడు. వారి కొరకు ఒక గొప్ప ఆశీర్వాదము, ఆయన సిద్ధపరిచిన మేలు, ఆయన దాచి ఉంచిన మేలు, అది ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టమైనదని మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన ఒక సిద్ధపరిచాడట ఒక మేలును, ఒక సిద్ధపరిచాడట ఒక దీవెనను. ఆ దీవెన, ఆ మేలును, ఆ ఆశీర్వాదమును మనం సంపాదించుకున్నట్టు కొరకు మనం భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలి అని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దైవనామానికి మహిమ కలుగునగాక. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము అని భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని దగ్గరట ఎప్పుడైతే మనం భయముతోనో భక్తితోనో ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటామో, భయభక్తులతో ఎప్పుడైతే మనం దేవుని వెంబడిస్తూ ఉంటామో, ఆయన మన కొరకు ఒక మేలును దాచిపెడతాడట. మన కొరకు దేవుడు ఒక మేలును సిద్ధపరుస్తాడట. ఆ సిద్ధపరిచిన మేలును మనం స్వతంత్రించుకొనగలుగుతాము. ఆ మేలును మనం పొందుకొనగలుగుతాము. ఒకానొక దినం మన తగిన కాలమందు ప్రభు మనల్ని హెచ్చించువాడని లేఖన భాగంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ మేలుల కొరకు, ఆ ఆశీర్వాదములను మనం పొందుకున్నట్టు కొరకు భయభక్తులు కలిగిన వారలముగా మనం ఉండాలట. దేవుణ్ణి మనము ఆశ్రయించే వారలముగా ఉండాలని మనం చూస్తున్నాం. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని భక్తుడు అంటున్నాడు. ఈ రోజుల్లో మనకి ఏదైనా శ్రమ, ఏదైనా కష్టం, కుటుంబంలో ఏదైనా చిన్న శోధన కలిగిన వెంటనే మనము మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. కుటుంబంలో ఇలాగ నాకు కష్టము కలిగి ఉన్నాం, నాకు సహాయం చేయండి, నన్ను ఆదుకునండి, ఇలాగ మనుషుల దగ్గరికి వెళ్ళి, లేకుంటే అధికారుల దగ్గరికి వెళ్ళి, ఈ లోకంలో మంచి పలుకోబడి ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ధనము కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. లేకపోతే మన దగ్గర ధనం ఉన్నదా, దేవుడు మనల్ని దీవించాడా, దేవుడు నీకు సంపాదించాడా, వాటన్నిటిని చూసుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దగ్గర ధనం ఉన్నది, నా దగ్గర ఇంత బలము ఉన్నది, వాటిని చూసుకొని మన బలమును మనం ఆధారము చేసుకొనక, లేకుంటే మనుషుల యొక్క బలమును మనం ఆధారము చేసుకొనక, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆధారము చేసుకొని దేవుణ్ణి మనం ఆశ్రయిస్తూ ఉంటామో అప్పుడట దేవుడు మన కొరకు శ్రేష్టమైనటువంటి దీవెనలను, ఎంతో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచుతాడని
వాటిని మనము స్వతంత్రించుకొనగలుగుతామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే కష్టములనైనను, నష్టములనైనను, శ్రమలోనైనను ఆయన మన పక్షముగా ఉంటాడని, ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాడని, ఆయనను నమ్మినటువంటి వారిని ఎన్నడూ కూడా ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాడని, ఆయన నమ్మకస్తుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సర్వ కృపానిధిగు దేవుడని, సర్వోన్నతుడని, సర్వశక్తిమంతుడని, ఆశ్చర్య కార్యములను మన ఎడల చేయుటకు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడని ఎప్పుడైతే దేవుని మనం నమ్మి దేవుని కొరకు మనం విశ్వాసం ఉంచి ఆయన యందు మనము నమ్మిక ఉంచుతామో, ఆయన దగ్గర ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనం నడుస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఆదుకునేటువంటి దేవుడని, మన కొరకు మేలును సిద్ధపరిచి ఆ మేలును మనకు అనుగ్రహించే దేవుడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అదే అధ్యాయంలో కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, అతడు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము కదా, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా మీరు ఉండండి అని భక్తుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే దేవుని కార్యముల కొరకు ఆయన అద్భుతములను చేయగలడని, ఆయన ఆశ్చర్యమైన కార్యములను చేయగలడని, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాము, మనం ఆయన కార్యముల కొరకు కనిపెడుతూ ఉంటాము. ఆ కనిపెట్టేటువంటి వారితో బైబిల్ గ్రంథం అంటుంది కదా, దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ అంటున్నది కదా, మీరందరూ మీ మనస్సున ధైర్యమును తెచ్చుకొనుడి, ఎందుకనగా ఆయన గొప్పవాడు, మన కొరకు మేలుని సిద్ధపరిచినాడని, మన కొరకు ఆశీర్వాదమును సిద్ధపరిచినాడు, ఆ ఆశీర్వాదమును మనకు తప్పకుండా అనుగ్రహించే దేవుడని, నీ కొరకు సిద్ధపరిచిన మేలును నీవు స్వతంత్రించుకొనగలుగుతావు కనుక నీ మనస్సును నీవు ధైర్యమును తెచ్చుకున్నాము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ కడవరి దినాల్లో విశ్వాసమును కోల్పోక, నిరీక్షణను కోల్పోక, శ్రమలను చూచో, కష్టములను, నష్టములను చూచో అధైర్యపడక, దేవుని మీద విశ్వాసమును, దేవుని మీద నమ్మకమును కోల్పోక, మనుషులను మనం ఆశ్రయించక, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను మనం ఎప్పుడైతే ఆశ్రయించి ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటామో దేవుడు మన కొరకు గొప్ప కార్యములను చేస్తూ ఉంటాడు. ఆశ్చర్యమైన కార్యములను చేయుటకు శక్తి కలిగిన దేవుడు మన కొరకు శ్రేష్టమైన మేలును దాచి ఉంచి మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి అట్టి కృప, అట్టి ధన్యతను మనం పొందుకున్నట్లు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెట్టుచు, ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆశ్రయించే మనస్సును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ మాటల కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ లోకంలో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం, ఈ లోకంలో మనుషుల ఎదుట, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు, నీవు సిద్ధపరిచిన మేలు అది ఎంతో గొప్పదని, ఎంతో శ్రేష్టమైనదని, ఆ శ్రేష్టమైన మేళ్లను మీరు మాకు అనుగ్రహించి దేవుడవని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయించి నీ కొరకు జీవించే భాగ్యం మనం మాకందరికీ అనుగ్రహించండి. మనుషులను ఆశ్రయించక, ఈ లోకంలో ఉన్నటువంటి వారి వైపు మేము చూడక, సర్వోన్నతుడమైనటువంటి సర్వకృపానిధికు నీ వైపు మేము చూచినట్లుగా, నీ మీద మా మనస్సును నిలుపుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ నిత్య రాకడ కొరకు, నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కష్టములనైనను, నష్టములనైనను, శ్రమలో, ఇరుకులోనైనను నీ యందు మేము ఆధారపడినట్లుగా, నీ మీద మేము విశ్వాసం ఉంచినట్లుగా, భయభక్తులు కలిగి నీ మార్గంలో మేము నడుచున్నట్లుగా, నిన్ను మేము ఆశ్రయించి నీ కొరకు కనిపెట్టి గొప్ప కార్యములను మేము చూచినట్లుగా మా కృపను అనుగ్రహించమని, ఈ దినమంతా మేము వెళ్తున్న ప్రతి స్థలములో, చేస్తున్న ప్రతి పనుల్లో నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి, నీ దయను మాకు తోడుగా ఉంచి, నీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.